big breaking news and great news for the family of Indian nurse Priya. Many of you have prayed for her pardon. If you don't know who she is an Indian nurse from Kerala who been to Yemen, started a business, was trapped in a very terrible situation where for years she was tortured against her will. She could not come out. That situation led her to a great tragedy, to kill the torturer. According to Yemen law, she is put to death on 16th July, upheld by the Supreme Court, confirmed by the President Rashad Al-Alimi. He knows me since he was an interior minister, deputy prime minister, because I have been a friend of Yemen for decades, helping in every way, while Iran one side, Saudi Arabia other side, foreign troops other side, I have been the supporter of Yemen. So I want to thank President Al-Alimi, who has been seeking for peace last 3 years with a challenging job, is stabilizing Yemen. So I am calling the international community, especially the UN, US, Iran and Saudi Arabia. Millions have died in Yemen. More than 1 million children starved to death. So please, if you can support Rashad Al-Alimi, the leader of Yemen, His Excellency, or leave them alone, let peace be given a chance. I've communicated with him clearly. If he forgives, pardons the Indian nurse Priya, I will nominate him for the Nobel Peace Prize, and we will give him the Global Peace Prize September 21st in New York 2025. So please, politicians, for your political agenda, don't pressure him to execute. And also, I am thanking the family of the victim for your gracious consideration. And we committed, at least there is a law, blood money, to give at least $1 million to the victim family if she is pardoned and released. ఈ రోజు చాలా పెద్ద న్యూస్ ఏంటంటే, యెమెన్లో మన ఇండియన్ నర్సు ప్రియా, మీరందరూ ప్రార్థించారు, జూలై 16ని అంటే ఇంకొక 4 రోజుల్లో ఆవిడికి మరణశిక్ష, అది తప్పించాలని చాలామంది ప్రయత్నించారు. ప్రైమ్ మినిస్టర్ గారు అయితే ఉత్తరం రాయకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆవిడ ఒక నర్సుగా వెళ్ళి ఇప్పుడు జైల్లో ఉండి ఒక డాక్టర్గా పనిచేస్తూ ఖైదీలందరికీ సేవ చేస్తూ ఆవిడ పడిన కష్టాలు ఇంత అంతా కాదు, దాదాపు ఒక 10 సంవత్సరాలు. ఏదో కంపెనీ పెట్టుకుంది, పార్ట్నర్ ఉండాలి, దుబాయ్లో ఎలాగుండాలో అక్కడ కూడా పార్ట్నర్ని తెలుసుకుంది, కంపెనీ పెట్టింది. ఆ పార్ట్నర్ ఏం చేశాడంటే ఆవిడికి నరకం చూపించాడు. తన స్వేచ్ఛకు విరుద్ధంగా 10 సంవత్సరాలంటే దాదాపు 7-8 సంవత్సరాలంటే అర్థం చేసుకోండి, 2-3 వేల రోజులు నరకం అనుభవించింది. మరి భరించలేక ఎలా తప్పించుకోవాలన్న పరిస్థితుల్లో తన పార్ట్నర్ హత్యకి గురైంది. ఆవిడ చేసింది తప్పే, కానీ ఒక మహిళ, అది ఒక యువతి 2-3 వేల రోజులు ఒక పార్ట్నర్తో అవ్వచ్చు, లేదా ఒక భర్తతో అవ్వచ్చు,
లేదా ఇంకొక పొలిటీషియన్తో అవ్వచ్చు, ఇంత నరకం అనుభవిస్తుంటే మహిళలు ఏం చేయాలి? ముఖ్యంగా అలాంటి దేశాల్లో ఎవరి దిక్కు? కనుక ఆవిడ చేసింది తప్పైనా తీవ్రంగా ఖండిస్తూ పరిస్థితులను బట్టి ప్రెసిడెంట్ అల్ అలీమీని నేను రిక్వెస్ట్ చేశాను, ఏమని, మీకు నోబెల్ పీస్ ప్రైజ్ నామినేట్ చేస్తాం, 30 సంవత్సరాలుగా మీరు ఒక మంచి రాజకీయ నాయకుడిగా మీ దేశం కొరకు ఫైట్ చేస్తున్నారు, మీరు ఇంటీరియర్ మినిస్టర్గా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా నేను చేసిన సేవలు మీకు తెలుసు, 2022లో మీరు ప్రెసిడెంట్ అయ్యారు, మీ దేశానికి మీరు శాంతి కోరుకుంటున్నారు, యువతల ఇరాన్ నుంచి సౌదీ అరేబియా నుంచి మీరు పడుతున్న బాధలు మాకు తెలుసు, నేను అనేక సంవత్సరాలు మీకు దాదాపు 30 సంవత్సరాల మద్దతు ఇచ్చాను, మరలా నేను వస్తాను, సెప్టెంబర్ 21 మీకు గ్లోబల్ పీస్ ప్రైజ్ కూడా ఇస్తాము. ఎందుకు అంటే ఒక మహిళ కష్టాల్లో ఇబ్బందుల్లో తాను చేసిన తప్పుకి క్షమాభిక్ష ఇవ్వాలని దేవుడే చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. క్షమాపణ అంటూ లేకపోతే ఇలాంటి పరిస్థితుల్లో మరి దేశం ఎట్లా అవుద్ది? మహిళలకు రక్షణ ఉందా? ప్రపంచంలో ఏ దేశంలోనైనా లేదు కదా. మహిళల కొరకు నిలబడిన నాయకులు ఉన్నారా? అతి తక్కువ కదా. మహిళల తరపున రేప్ కేసు నేను సంవత్సరం అయింది తెలంగాణ హైకోర్టులో, అప్పుడు చీఫ్ జస్టిస్ అరాదే, ఇప్పుడు యాక్టింగ్ చీఫ్ జస్టిస్, యాక్టింగ్ సుజయ్ పాల్, ఆయన యాక్టింగే చాలా బాగా యాక్ట్ చేస్తాడు కానీ ఆర్డర్స్ ఇవ్వట్లేదు. 7 కండిషన్స్ చక్కని సజెషన్స్ ఇమ్మన్నారు, ఇచ్చాను. అరాధే గారు ఇమ్మంటే ఇప్పుడు మహారాష్ట్ర సీజీ ఆయన ఆర్డర్ పాస్ చేయరు. అరే బాబు, ఈ 7 చేస్తే మరి మహిళలు అందరూ క్షేమంగా ఉంటారు, మహిళలు బాగుంటారు, రేప్ కేసులు తగ్గుతాయి, 99% రేపు విక్టమ్స్కి మనం సపోర్ట్గా ఉండాలి, కుర్రోళ్ళు రేప్ చేయకుండా ఉండాలంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, చట్టాలు సీరియస్గా ఇంప్లిమెంట్ చేయాలి అని 7 స్టెప్ ప్లాన్. నేషనల్ ఉమెన్స్ ఏం చేయాలి అంటే 12 వాయిదాలు వేస్తారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ద సుప్రీం కోర్ట్. ఇలాంటి మంచి చట్టాలని నెరవేర్చరు. నాలాంటోడు పిల్లేస్తే వాళ్ళ ముందు చేతులు జోడించుకొని వాళ్ళేమో ఆర్డర్స్ ఇవ్వరు. కనుక మీడియా మిత్రులారా, ప్రపంచంలో మహిళలకు అండగా నేను నిలబడి ఉన్నాను. 44 సంవత్సరాలు 40 లక్షల మంది మహిళలు వితంతువులను మహిళల్ని నేను ఆదుకున్నాను. 3,10,000 మంది అనాథుల్ని. మనం అందరం మన సేవ చేస్తే ఇలాంటి ఇండియాలోనే మంచి జాబ్స్ ఇచ్చుంటే ఈ ప్రియా యమెన్ వెళ్ళకపోను కదా. ఇక్కడ నిరుద్యోగులు అందరూ కోట్ల మంది, లక్షలు కాదు, వట్టి చాకరీ చేస్తున్నారు. 10,000 20,000 రూపాయలకి మిడిల్ ఈస్ట్ అంతానా 10,000 20,000కి 20 కోట్లు జాబ్ ఇస్తానన్న మహానుభావులు కోట్లు జాబ్స్ లేకుండా అయిపోయింది మన దేశంలో. కనుక ఈరోజు ప్రతి ఒక్కరూ రషాద్ అల్ అలీమీ ప్రెసిడెంట్ ఆఫ్ యెమెన్ గురించి ప్రేయర్ చేయండి. ఆయన మనస్సు మార్చుకోకుండా ప్రియాకి క్షమాభిక్ష పెట్టినట్లు అఫీషియల్గా, అవసరమైతే నేను 2 రోజుల్లో 14-15 తేదీల్లో వస్తానని చెప్పాను. మా లీడర్స్ని వెళ్ళమని 3 రోజుల నుంచి, ముఖ్యంగా నిన్న కూడా చెప్పాను చైర్మన్ మహదీ ఇబ్రహీం గారికి. మంచి చేద్దాం, నీతి చేద్దాం. అలాగే ఈరోజు మీరు చూసుంటారు ప్రపంచ న్యూస్లో రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ అందరూ కలిసి వచ్చేయాలి, అమెరికాని కాపాడాలంటే 3వ పార్టీ రావాలి, దానికి కావలసిన ఏర్పాట్లు 2016 నుండి నేను చేస్తున్నాను.
ఇప్పుడు ఇలాన్ మస్క్ అమెరికన్ పార్టీ అనౌన్స్ చేసి 1 వీక్ అయింది. నేను ఆల్ అమెరికన్స్ పార్టీ అంటే డెమోక్రాట్స్, రిపబ్లికన్స్, ఇండియన్స్, ఏషియన్స్, ఆఫ్రికన్స్, హిస్పానిక్స్, జ్యూస్, ముస్లిమ్స్, జెంటైల్స్, లెస్బియన్స్, గేస్, వీళ్ళందరితో ఒక పార్టీ ఎప్పుడో ప్రపోజ్ చేశాము. ఇప్పుడు ఇలాన్ మస్క్ గారు పార్టీ పెట్టాలని ఆశతో ఉన్నారు కాబట్టి మేము కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మిన్నసోటా గవర్నర్ ఇండిపెండెంట్ ఒక రెస్లర్ గవర్నర్ అయ్యాడు ఈ 2 పార్టీలు చిత్తుగా ఓడించి, రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్. అలాగే రాస్ పెరో అనే బిజినెస్ మ్యాన్ 1992లో డాలస్లో 100కి 18 ఓట్లు సంపాదించారు. అది నేను ఇలాన్ మస్క్ గారు క్యాంపెయిన్ చేస్తే నాకున్న ఫాలోయింగ్ మీకు తెలుసు. 50 రాష్ట్రాల్లో 1,00,000 మందిని గ్యాదర్ చేసిన చరిత్ర అమెరికాలో నా ఒక్కడికే ఉంది. వాషింగ్టన్ డీసీలో 14 లక్షల మంది గ్యాదర్ చేసిన చరిత్ర అక్టోబర్ 4, 1997లో అది నేను ఒక్కడనే చేయగలిగాను. అందుకని ఈ 10 రకాల గుంపులు కూడా మనకు మద్దతు ఇస్తారని మీకు తెలుసు. ఈ 2 పార్టీలు నెంబర్ 1 ప్రపంచ యుద్ధాలు చేస్తున్నాయి, నెంబర్ 2 36 ట్రిలియన్ డెట్. మీరు ఆ ప్రెస్ రిలీజ్లో చూడండి, అసోసియేటెడ్ ప్రెస్, యాహూ. 5 ట్రిలియన్ ఉన్నప్పుడు బిల్ క్లింటన్కి 91లో చెప్పాను అప్పులు తీర్చాయని. నెంబర్ 3 ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ వార్కి డెమోక్రాట్ హిలరీ క్లింటన్, జో బైడెన్, రిపబ్లికన్ జాన్ మెకెయిన్, మిచ్ మెకాన్ అందరూ ఓటేశారు. అంటే అందరూ తప్పు చేశారు. అలాంటప్పుడు 3వ పార్టీ ఉండద్దా? మన ఇండియాలో 30 పార్టీలు ఉన్నాయి పెద్దవి, అక్కడ 3 పార్టీలు లేవు. అందుకని 3వ పార్టీ పెట్టి తీరుతాం. దాదాపు 45 నుంచి 55% ప్రజలు ఈ 2 పార్టీలు వ్యతిరేకిస్తున్నారు. ఇలాన్ మస్క్ అనౌన్స్ చేసింది నేను యాక్సెప్ట్ చేసి కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. ఆయన దగ్గర కావలసినంత డబ్బు ఉంది, నా దగ్గర కావలసినంత ఫాలోయింగ్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. చూడండి, గేస్, లెస్బియన్స్, హిందూస్, ముస్లిమ్స్, జ్యూస్, జెంటైల్స్, రిపబ్లికన్స్, డెమోక్రాట్స్, ఇండిపెండెన్సే కలిసి పనిచేసినప్పుడు మేమెందుకు పనిచేయలేం? అయితే ఒకటి, ఆయన పార్టీ వాళ్ళు పెట్టాడు, 3 సార్లు అనౌన్స్ చేశాడు, 3 సార్లు కాదన్నాడు. మరలా డీల్ కుదిరితే ఏమైనా ట్రంప్తో బ్యాక్ ఆఫ్ అయిపోతాడు. నేనైతే ఒక స్టేబుల్ లీడర్గా ఒక మాట మీదే 44 సంవత్సరాలుగా నిలబడ్డాను. ఇప్పుడు ఆల్రెడీ 10 మంది పెద్దల సెనెట్ లీడర్లో 9 మందిని కలిశాను. ఆ ఫోటోలు కూడా మీకు రిలీజ్ చేస్తున్నాం. ఏప్రిల్ 28 నుంచి లాస్ట్ వీక్ వరకు వాళ్ళకి నేను సలహా ఇచ్చాను. ఎందుకు అంటే నేను అక్కడ అమెరికాలో పోటీ చేసి గవర్నర్ అవ్వగలను కానీ, సెనేటర్ అవ్వగలను కానీ ప్రెసిడెంట్ అవ్వలేను. అందుకని నా కొడుకుని ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పటి నుండి. ఆ దేశం సర్వనాశనం అయిపోయింది. భవిష్యత్తులో జార్జ్ బుష్ ఎలాగైతే కాంగ్రెస్ మ్యాన్ గవర్నర్ ప్రెసిడెంట్ అయ్యారో, నా కొడుకు కూడా అక్కడే పుట్టి పెరిగాడు కనుక ఒక కాంగ్రెస్ మ్యాన్గా ముందు గవర్నర్గా తర్వాత ప్రెసిడెంట్ అవ్వాలని నా కోరిక. ఎందుకు అంటే ఆ దేశం 2 పార్టీలతో సర్వనాశనం అయిపోతుందని 240 సంవత్సరాలు మనకు తెలుసు. 3వ పార్టీ పెట్టినెవరు, కానీ నేను ఒకసారి పెట్టిన తర్వాత అడ్డుకోలేరు. ఇక్కడంటే ఈవీఎంలు గడబడి, ఇక్కడంటే ఈడీ, సిబిఐ, ఐటీ రైడ్లు, అక్కడ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు జాన్ రాబర్ట్సన్ నా మిత్రుడని మీకు తెలుసు. 97లో వాషింగ్టన్ డీసీ మీటింగ్ అటెండ్ అయ్యాడు ఒక లాయర్గా. అక్కడ చట్టాలు పనిచేస్తాయి, ఇక్కడ చట్టాలు పని చేయకుండా పోతున్నాయి. కనుక అక్కడ అమెరికాని, ఇక్కడ ఇండియాని, 2 దేశాల్ని రక్షించాలని నా కోరిక, నా ప్రార్థన. మీ అందరి సలహాతో
మంచి జరగాలంటే ఇప్పుడున్న వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు ఇండియాలో. అదే నేను ప్రైమ్ మినిస్టర్ అయితే 300 లక్షల కోట్ల అప్పు తీర్చగలను, లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తేగలను. హైదరాబాద్ 700 కంపెనీలు తీసుకొచ్చానా లేదా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు అయిన తర్వాత కూడా ఆయనకి ఎంత పెద్దవారిని పరిచయం చేశానా లేదా? అందుకనే రేవంత్ రెడ్డి తమ్ముడు నాకు మద్దతుగా ఉంటే తెలంగాణ బాగుపడుతుందని రాష్ట్రం కొరకు మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి కొరకు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర అభివృద్ధి మీద ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ కొడుకు మహానాయకుడు అట, చిన్నపప్పు, సరిగ్గా మాట్లాడమే రాదు. బాలకృష్ణకి ఇవ్వచ్చు కదా, ఎంత బాగా మాట్లాడతాడు. జూనియర్ ఎన్టీఆర్కి ఇవ్వచ్చు కదా. నా కొడుకే అవ్వాలని నాకు కోరుకుంది అమెరికాలో. కానీ ఇప్పుడు 6 ప్రెసిడెంట్ల మద్దతు ఇచ్చానా లేదా? నాకు రిలేటెడ్ కాని వాళ్ళని. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్, అది కోరీ బుక్కర్ డెమోక్రాట్ నుంచి బయటకు వస్తాడా, ఏమీ క్లోబొచ్చా, లేదా జాన్ థూన్, లిండ్సీ గ్రామ్, టెడ్ క్రూజ్, జాష్ హాలీ రిపబ్లికన్స్ నుంచి బయటకు వస్తాడా? టైమ్ విల్ టెల్. I am there for only one reason, to save American democracy from Trump, American judiciary from force, American economy which is $36 trillion, where China, Saudi Arabia, Japan is loaning money to America, $4.5 trillion, which is more than our GDP for 1 year. Therefore, as a peacemaker, I want peace in America, peace in India. It is important that these two largest democracies, so-called now, work together to save Indian democracy, Indian secularism, Indian economy, Indian judiciary, Indian political system. Elections without EVMs like 180 other countries. Much work to be done. I need your support to lead this nation in the right path before it is completely ruined, destroyed, and where there will be no future for youth and women, children, healthcare, education, bridges collapsing, economy collapsing, unable to get loans, unable to fulfill their promises. Therefore, understand what I am speaking and report, please, so that we can save this nation. Thank you very much. Once again, I thank Al-Alimi, the president of Yamin, for seriously considering to save a life. If you don't, if you get pressure from other politicians, my dear friend Al-Alimi, you will face God's wrath. You will face God's judgment. If you know to do good, James says, and don't do, it is sin. Hebrew 10:26 says, if you do not pardon after you receive the knowledge, it's a sin. So, for you to receive God's forgiveness, for you to receive the blessing, Global Peace Prize September 21, Nobel Peace Prize in the days to come, and the investments in Yemen, the economic growth in Yemen, and the problems between Iran and Saudi Arabia to be solved, I will help you, provided you save my dear sister, the Indian nurse Priya, convert her death penalty and pardon her death penalty into prison. If you want to keep her 2-3 years in prison, I prefer you release her. And we are ready to pay. Officially I am saying $1 million upon you pardoning her within 30 to 60 days. Then you can release her from prison, which is 8.5 crore. We'll provide. It's a small issue.
Raju, I don't want to talk about Prime Minister Modi's resignation. I've already called many times. He is ready to leave, in my opinion, September 17th and hand over the Prime Ministership to my good friend Amit Shah ji. RSS chief is the final authority, like the Pope to the Catholics. Like I am the world's most popular evangelist for the 3 billion Christians and Catholics. RSS chief is advising anybody, not only Prime Minister Modi, and I support him for this reason. At age 75, one cannot operate and lead a country. It's a challenging. Our country is more challenging than any country in the world, with 16 major different languages, 29 states and 11 territories, almost 1.5 billion, 150 crore people, with 60% youth under 25 years age. At age 75, why we retire IAS, IPS, IRS, IFS, judges between 60 and 62, 65? Because they cannot do good job after 65, they say. So it should be the same. RSS rule, BJP rule is very clear. At age 75, they should retire. And I am sure the Honorable Prime Minister will resign and retire upon his completion of 75 years, which is this September 23rd and 17th, sorry. And he could be maybe a nominated post as MP or president or advisor if he wants to serve, or he was a RSS pracharak at age 16, 18, 19. He may go back to RSS as pracharak or spiritual leader. But I believe the age limit that RSS chief called, Bhagwat ji, is a good thing for all people of all faiths. Thank you for that question. మోదీ రాజీనామా గారు చేస్తే ఆల్రెడీ నితిన్ గడ్కరీ రిజైన్ చేశారు, చౌహాన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి రిజైన్ చేశారు. ఇంకా మిగిలేది ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఓన్లీ అమిత్ షా గారే. ఆల్రెడీ ఆయన హోమ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ చేశారు, ఆల్రెడీ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చేశారు, బీజేపీకి ప్రెసిడెంట్గా చేశారు. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. నేను అన్ని విధాల పాలసీల్లో ఒప్పుకోకపోయినా, సో బీజేపీ వాళ్ళు బీజేపీకే ఇస్తారు కానీ ఇంకొకరికి ఇవ్వరు కదా. సో ఆయన్నే నామినేట్ చేస్తే బాగుంటుందని నేను అనేక సార్లు మాట్లాడాను. ఈజ్ ఓన్లీ 60 years old ఇప్పుడు. సో ఆయనకి, సో యంగ్ పీపుల్ షుడ్ కమ్, బట్ వెరీ సూన్ ఎలక్షన్స్ విల్ కమ్ అగైన్. ఇంపార్టెంట్ వీ కండక్ట్ ది ఎలక్షన్స్ వితౌట్ ఈవీఎంస్. అది ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు మద్దతు ఇవ్వాలని, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు మద్దతు ఇవ్వాలని, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మద్దతు ఇవ్వాలని. ఈవీఎంలు కాకుండా ఆయన లెగసీ, ఎందుకంటే ఇలాన్ మస్క్ ట్వీట్ చేశాడు ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయని. ప్రపంచంలో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరూ ఈవీఎంలు మొబిలైజ్ చేయాలని, చేయగలరని. చంద్రబాబు నాయుడు గారే ఎక్స్పీరియన్స్డ్గా 2019లో సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆయన ఓడిపోయినప్పుడు. ఈవీఎంల ద్వారా నేను ఓడిపోయానని. నేను సుప్రీంకోర్టులో కేసు వేశాను. జడ్జి గారు 25 నిమిషాలు విన్నారు. మరలా క్యూరేటివ్ పిటిషన్ వేస్తున్నాను. కనుక ఐఎమ్ డిమాండింగ్ ఆనరబుల్ Bhagwat ji, Honorable Modi ji, Honorable Amit ji and the cabinet to support ballot paper instead of EVM for the future elections of India, both state and the country. Thank you very much.